తెలంగాణలో వరి సాగు ఎందుకు పెరిగింది, రైతు వరి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాడు అనే విషయాలకు సంబంధించి లోతైన విశ్లేషణకు సంబంధించి వీడియోని చివరి వరకు చూడండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తూ, వెల్కమ్ టు సుజాత అగ్రి ఫార్మ్. వై ప్యాడీ ఈజ్ కింగ్ ఇన్ తెలంగాణ అనే అంశానికి సంబంధించి మనం ఈ వీడియోలో చూద్దామండి. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే అత్యధిక దిగుబడిలో రెండవ స్థానంలో ఉన్నది. ఒకప్పుడు తెలంగాణ అంటే ఆకాశం వైపు చూసే మెట్ట ప్రాంతం, కానీ నేడు చూస్తే ఎక్కడ చూసినా పచ్చని వరి పొలాలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇతర పంటల కంటే వరి సాగు విపరీతంగా పెరగడానికి గల బలమైన కారణాలేంటి, రైతు ఎందుకు వరికే ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఈరోజు మనం ఈ వీడియోలో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మొట్టమొదట కారణాలను కనుక మనం పరిశీలించినట్టయితే సాగునీటి విప్లవం. మొదటి కారణం నీటి లభ్యత. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టుల వల్ల, అలాగే మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నిండటం వల్ల తెలంగాణలో సాగునీటికి కొదవ లేకుండా పోయింది. భూగర్భ జలాలు కూడా పెరగడంతో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు రైతులు సహజంగానే ధీమాగా ఉండే వరి పంటను ఎంచుకుంటున్నారు. ఇక రెండవ ప్రధాన కారణం కనుక మనం పరిశీలించినట్టయితే ప్రభుత్వ ప్రోత్సాహం. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల బోర్ల కింద వరి సాగు చేయడం రైతులకు చాలా సులభమైంది. దీనికి తోడు పెట్టుబడి కోసం అందుతున్న సాయం రైతులకు ఆర్థికంగా వెన్నెముకగా నిలుస్తుంది. కరెంటు ఖర్చు లేకపోవడం వల్ల కూడా వరి సాగులో వ్యయం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. సో ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. ఇక మరో ప్రధాన కారణాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే మద్దతు ధర మరియు కొనుగోలు గ్యారంటీ. రైతుకు పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం మరో ఎత్తు. వరి విషయానికి వస్తే ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తామనే భరోసా ఇస్తుంది. కనీస మద్దతు ధర ఎంఎస్పి నేరుగా రైతు ఖాతాలో పడుతుండటంతో మిర్చి, పత్తి వంటి పంటలలాగా మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు ఉంటాయనే భయం వారిలో లేదు. అందుకే ఇది సేఫ్ జోన్ అని రైతులు భావిస్తున్నారు. అలాగే మరొక ప్రధాన కారణాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే యాంత్రీకరణ, శ్రమ తగ్గడం. ఇతర పంటలతో పోలిస్తే వరి సాగులో ఇప్పుడు కూలీల అవసరం చాలా వరకు తగ్గింది. నాట్లు వేయడం నుండి కోయడం వరకు ప్రతిదానికి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హార్వెస్టర్లు రావడంతో కోత పనులు వేగంగా తక్కువ ఖర్చుతో పూర్తవుతున్నాయి. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా పడటం, డ్యాములు, ప్రాజెక్టులు నిండడం, చెరువులు నిండుతుండడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. వీటన్నిటితో పాటు ప్రధానంగా తెలంగాణ రైతులు కాస్త ఏమరపాటుగా ఎక్కువ కష్టపడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారని భావించవచ్చు. ఎందుకంటే వరి పంట అంత సులభంగా మరే ఇతర పంటను కూడా పండించడం సాధ్యం కాదు. అలాగే గత కొన్ని దశాబ్దాలుగా కేవలం వరి మాత్రం వేయడం వల్ల వారి కుటుంబాలలో అవగాహన స్థాయిలు కూడా వరికి పెరిగినంతగా ఇతర పంటల మీద వారికి అవగాహన లేకపోవడం కూడా మరొక కారణం. అంతేకాకుండా వరి పంట చేయడం వల్ల నాటేటప్పుడు కొన్ని రోజులు కష్టపడాలి, అలాగే కోసేటప్పుడు మరికొన్ని రోజులు కష్టపడితే చాలు అనే భావన కొంతమంది రైతుల్లో బాగా పేరుకుపోయింది. తద్వారా కూడా ఎక్కువ మంది వరి పంట వేయడానికి కారణంగా కనిపిస్తుంది. అలాగే వరి పంట వేయడం వల్ల రైతులకు ఎంతో కొంత లాభదాయకంగా ఉన్నప్పటికీ వారి యొక్క సాయిల్ అంటే మట్టి ఏ విధంగా నష్టపోతుంది, అదేవిధంగా ప్రభుత్వం ప్రతి గింజ కొంటామని రాజకీయ అవసరాల కొరకు ప్రతి గ్రామంలో కొనుగోలు సెంటర్లు పెట్టి కొనుగోలు చేయడం వల్ల ఏ విధంగా నష్టపోతుంది, తద్వారా ప్రజాధనం ఏ విధంగా వృధా చేస్తున్నారు, దాంట్లో పందికొక్కుల కొనుగోలు కేంద్రాల వారు కానీ అధికారులు కానీ ఏ విధంగా పరుస్తారనే విషయానికి సంబంధించి మరో వీడియోలో మళ్ళీ మనం క్లియర్ కట్గా సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేసుకుందామండి. ఇక నీరు ఉంది, కరెంటు ఉంది, అమ్మే గ్యారంటీ ఉంది. అందుకే మన తెలంగాణలో వరి వైపు మొగ్గు పెరిగింది. అయితే నిపుణులు ఏమంటున్నారంటే కేవలం వరి మాత్రమే కాకుండా భూసారాన్ని కాపాడుకోవడానికి పంట మార్పిడి కూడా అవసరమని సూచిస్తున్నారు. మరి మీరు ఏమంటారు? వరి సాగు లాభసాటిగా ఉందా? అయితే మీకు గత ఏడాది ఎంత లాభం వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరికొంతమంది రైతులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.